శ్రీ శివానంద గురుభ్యో నమః. ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. మనం విచారణ మార్గం గురించి చెప్పుకుంటున్నాం. విచారణ మార్గము అంటే ముందు విచారణ అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం ముందుగా నేను ఒక మాట అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, మన అందరం కూడా సాధన అంటే ఆత్మానుభవం, నాకు ఆత్మానుభవం కావాలి, సరే బాగుంది. ముందు వాటికంటే ఈ పదాలు అన్నది మనందరినీ బాధ పెడుతున్నాయి. అందరినీ, చాలామంది, ఎక్కువ మందిని. పదానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దానికి భాష ఉంటుంది. ఆ పదానికి ఏదో పానీ అంటాం, నీరు అంటాం, వాటర్ అంటాం, తన్ని అంటాం, ఏవో అంటాం. మరి ఈ పదాలు ఏం చేస్తున్నాయి? మనకి కొత్త పదం అయ్యేటప్పటికీ మనం అనుభవిస్తున్న దాన్ని కూడా, మనకి అందుబాటులో ఉన్నదాన్ని కూడా తిరస్కరించి మనసు వేదనకి గురై, దుఃఖానికి గురై, అశాంతిని పొందుతున్నాం. అదే మనకి తెలిసిన పదం అనుకోండి, ఏది ఇబ్బంది ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఏవో పర్యాయ పదాలని, అనేక పదాలు, ఒక పదానికి అనేక పర్యాయ పదాలు ఉంటాయి. ఈ పర్యాయ పదాలన్నిటినీ కూడా ఒక్కదానికి తీసుకునే అవకాశం ఉందా, దాన్ని ఏకం చేయవచ్చా అని ఆలోచిస్తే పెద్దల మాటలు ప్రమాణం. దానికి అది నిరూపణ. పెద్దల మాటే మనకి ప్రమాణం. ఉదాహరణకి భగవాను బోధ చేశారు. దానికి భగవాన్ ఎప్పుడు కూడా ఇది నా బోధ, మీరు వింటున్నారని చెప్పలేదు. నా లేదు, మీ లేదు. మళ్ళీ మీ అంటే నేననే, ఇంగ్లీష్లో మీ అంటారు. ఆ మీ అనేది మళ్ళీ తన గురించి, తెలుగులో మీ అంటే మీ గురించి అని. అయ్యో, ఇంగ్లీషు తెలుగు అంతే తేడా. మరి భగవాను నా మార్గం అని చెప్పలేదు కదా. విన్న భక్తుడు ఏం చేస్తున్నాడంటే, ఇది రమణ మార్గము అని పేరు పెట్టాడు. ఎంత ప్రమాదం అయిపోయిందో అది. రమణ మార్గం అనేటప్పటికీ అది ఒక మార్గము, దానికి ఒక విధి విధానాలు ఉంటాయి, దానికి అట్లుంటాయి, దానికి ఇట్లుంటాయి. ఈ విధంగా అసలు చదివే ప్రయత్నం చేయరు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు, చెయ్యం. మన మనసు అంతే. మనకు ఆ పదంలో, ఆ పదం సృష్టించే అది ఒక విష వలయం. అది, ఆ పదం అంత భయంకరంగా మన మీద పనిచేస్తుంటుందండి. ఓ క్యాన్సర్ అన్న పదం, ఓ డయాబెటీస్ అన్న పదం, ఇట్లా పదాలు మనని బాగా చేస్తాయి. రమణ మార్గం అంటూ ఉందా? నిజంగా చూడండి, అది విచారిద్దాం మనం. రమణ మార్గం ఏమిటి? మనసు గురించి చెబుతుంటే అది మనోమార్గం కదా. పోనీ మనోమార్గం అంటే పోనీ అది పరాయిదా, మనందరిదా అంటే మనదే. కాబట్టి నా మార్గమే. ఇది మనం ముందుగా పదాలని బాగా అర్థం చేసుకోవాలి. పదం అర్థమైతే కొంత మనం సగం మెట్లు ఎక్కినట్టే అండి. పదం అర్థమైంది అంటే, అనుమానం పోయింది అంటే సగం మెట్లు ఎక్కినట్టే, సాధన సగం పూర్తయిందని అర్థం మనకి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, మనసు అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. సరే, దాని గురించి కొంచెం విశ్లేషించుకుందాం తర్వాత. అంతకంటే ముందుగా జ్ఞానము అనే మాట బాగా వాడుతున్నాం మనం. జ్ఞానము జ్ఞానము జ్ఞానం అంటాం. మరి దాంతోపాటు విజ్డమ్ అంటాం. అది ఇంగ్లీష్లో జ్ఞానం అంటే నాలెడ్జ్.
ఇప్పుడు ఈ జ్ఞానం అనే పదం వాడగానే మనందరికీ ఏమవుతుంది? ఆధ్యాత్మికం అని వచ్చేస్తుంది. అంతే కదండి. జ్ఞానం అనగానే అది ఆధ్యాత్మికానికి సంబంధించింది, లోపలికి సంబంధించినది అది అంటాం. కానీ లోపలికి సంబంధించింది అంటున్నాం, కానీ లోకానికి సంబంధించింది అంటలేదు మనం. అది లోకానికి లోపానికి, అది లోకము లోపల రెండు ఒకటే. బాగా గుర్తుపెట్టుకోవాలి. అది వేరు ఇది వేరు కాదు. దీన్ని మనం బాగా చర్చను చేసుకోవాలి. ఇంత చర్చ చేస్తే అంత బాగా ఉంటుంది, మనకి స్పష్టత రావాలి. ఏమిటి జ్ఞానం అంటే? అసలు జ్ఞానం అంటే ఏమిటి? దీనికంటే ముందుగా మనం ఒక విషయం చెబుతాను. మనం ఉన్నాం, మనకి తెలిసింది ఏంటి చెప్పండి? దేహం ఫస్ట్ ఇన్ఫర్మేషన్, అంతే కదా. రెండే ఉంది, మనసు అన్నాం. రెండు మనసు. ఈ మనసుకే ఉంది, శరీరమేమో క్రియలు శరీరం ఉందంటున్నాగా, దేహం అది క్రియలు, అన్ని క్రియలే. శరీరంలో అంతా క్రియ కాక శరీరం ఉంది. శరీరంతో చేసే క్రియ మళ్ళా చేతితో తీసుకుంటాం, కాలుతో నడుస్తాం, కంటితో చూస్తాం, చెవుతో వింటాం. ఇవన్నీ క్రియలు శరీరం. అట్లానే శరీరంలో జరిగే క్రియలు, జీర్ణక్రియ అనుకో, శ్వాసక్రియ, అట్లానే రక్త ప్రసరణ క్రియ, ఇవంటున్నాం. బాగా చెబితే ఇంకొక మాట మనం వాడుతుంటాం తరచుగా, తత్వమసి అని అంటున్నాం. తత్వమసి అనగానే ఇదేదో మహావాక్యం, అదేదో లోపల ఆధ్యాత్మికానికి సంబంధించింది, అదేదో జ్ఞానానికి సంబంధించింది, అది పిల్లలకి సంబంధించింది కాదు, అది కేవలం ఎవరో సన్యాసం వయసు మళ్ళాక ముసలితనంలో చేసేది అనే మాట మనకి వస్తుంది. ఈ పదాలు మన ఏం చేస్తున్నాయంటే ఊరుకోవట్లేదు, మన ఇబ్బందికి గురి చేస్తున్నాయి, బాధకు గురి చేస్తున్నాయి, అనుభవానికి దూరం చేస్తున్నాయి. అవునా కాదా చెప్పండి? జ్ఞానం అనే మాట మన ఎంత ఇబ్బందికి గురి చేస్తుంది చెప్పండి. ఏమిటి జ్ఞానం అసలు? సరే, జ్ఞానాన్ని మనం తీసుకెళ్ళి ఆధ్యాత్మికానికి అంటగట్టాం. మొట్టమొదటి తప్పది. ఏమిటి ఆధ్యాత్మికానికి అంటపెట్టడం? చూద్దాం. ఇప్పుడు మన ఇళ్లలో మనందరం రోజువారీ జీవితంలో ఒక విషయాన్ని గమనిస్తున్నాం. ఉదాహరణకి ఒక పిల్లవాడు ఏం చేశాడంటే ఆడుకుంటున్నాడు, లేకపోతే ఒక పెద్దవాడు ఉన్నాడు. ఓ పెద్దవాడు ఏం చేశాడంటే కరెంటు స్విచ్ తడి చేతితో వేశాడు, తడి నీళ్ళతో వేశాడు. అప్పుడు ఏమవుతుంది? షాక్ కొడుతుంది. అప్పుడు పక్కనే ఉన్న పెద్దవాళ్ళు, బామ్మో తాతో, లేకపోతే స్నేహితుడు, లేకపోతే ఓ ఇంజనీరు, ఎలక్ట్రీషియన్, ఎవరో ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమన్నా కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందా అంటున్నారు. అంటారా? అంటారు. మన రోజు వినపడే మాటేగా. మరి ఈ జ్ఞానం దేనికి సంబంధించింది? ఆ జ్ఞానం దేనికి సంబంధించింది? అసలు జ్ఞానం అంటే అర్థమైతే ఆధ్యాత్మికానికి సంబంధించింది ఆ జ్ఞానం అన్న పదం. ఈ బాహ్య జీవనానికి, లౌకిక జీవనానికి సంబంధించింది ఆ జ్ఞానం. అసలు రెండింట్లో ఉందా? రెండింటికి ఫలాన్ని ఒకటే జ్ఞానం ఇస్తుందా? విధానం ఒకటేనా? ఇటువంటివి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది. ఇది కాకుండా సాధన అనే మాట లేదు అసలు. బుద్ధి, జ్ఞానం అనే మాటకి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నీకు బుద్ధి ఉందా? నీకు జ్ఞానం ఉందా? బుద్ధి జ్ఞానం ఉండాలి కదరా మనిషి అన్నవాడికి అని అంటున్నారు కదా. పిల్లవాడికి చదువు చెప్పేటప్పుడైనా పెద్దవాళ్ళకైనా ఇది మనం తరచుగా వాడే మాట. ఒక పిల్లవాడు లేకపోతే ఒక పెద్దవాడు, మనం పెద్దలు, నేనేం చేస్తున్నాను, ఒక కూర ఏదో నాకు బాగా ఇష్టం, ఆలుగడ్డ కూర తీసుకుందాం. ఆలుగడ్డ కూర నాకు చాలా ఇష్టం. అది ఇష్టం బుద్ధి అనుకోండి. తినాలనుకునే ప్రయత్నం పేరు బుద్ధి అనుకోండి. తిన్నాం. అది తిన్నాక
ఆలుగడ్డకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, నీ శరీరానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, వీటి మధ్య ఘర్షణ, అది అనారోగ్యం, ఏదో జబ్బు చేస్తుంది. తెలిసింది కదా మనకి. ఆలుగడ్డ తింటే నాకు ఇట్లా అయిందని విచారణ చేసాం మనం పోయినసారి. ఎందువల్ల వచ్చింది? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చెబుతారు ఎందువల్ల వచ్చింది ఏమిటి. అందుకనే అండి ఒక తమాషా చెబుతుంది చూడండి. మనస్తత్వ శాస్త్రము, శరీరతత్వ శాస్త్రము అంటున్నాం. ఒకటి ఫిజియాలజీ, రెండు సైకాలజీ. ఈ ఫిజియాలజీ స్పెల్లింగు, సైకాలజీ స్పెల్లింగు పీతోనే మొదలవుతుంది. ఆ పీ ఉండాల్సిందే. పీ అంటే మనసు దేహం కలిస్తేనే మనిషి అంటున్నాం, కానీ దేహం లేకపోతే ఒట్టి మనసు ఉంటే దెయ్యం అవుతుంది. అది ఒట్టి దేహం ఉండి మనసు లేకపోతే శవం అవుతుంది. రెండు కలిస్తే మనిషి అవుతుంది. అంతే కదండి. కాబట్టి ఇప్పుడు జ్ఞానం అంటే అర్థం ఏంటి? ఒక బామ్మ ఏం చెబుతుంది అంటే, నాన్న నువ్వు ఆలుగడ్డ తినకు, నీకు పడదు, నీకు శరీరానికి ఇబ్బంది అవుతుంది, దానివల్ల మనసు కూడా ఆందోళన చెందుతుంది, అంతేగా జబ్బు చేసినప్పుడు ఆందోళన చెందుతుంది అని చెబుతుంది. అంటే ఒక పూర్వ సంబంధమైన విషయం ఏదైతే ఉందో, అనుభవంలో అందరికీ ఉన్నది ఏదైతే ఉందో, అది నిక్షిప్తంగా అంటే పరంపరగా వస్తున్నటువంటి బోధ ఏదైతే ఉందో దానికి జ్ఞానం అని పేరు. బుద్ధి జ్ఞానము. వాడేం చేస్తున్నాడు? తిన్నాడు, కడుపు నొప్పి వచ్చింది, మళ్ళా తింటున్నాడు, దాన్ని జ్ఞానం అంటున్నాడు. ఎట్లా మళ్ళా తింటున్నాడు అంటే ఏంటి? వాడికి తిన్నప్పుడు ఏమొచ్చిందో కూడా తెలుసు కదా, జ్ఞాపకం ఉంది కదా. ఆ జ్ఞాపకం ఏమవుతుంది? ఆ జ్ఞాపకం మనకి తిరిగి మళ్ళా అటువంటి ఇబ్బంది రాకుండా చేస్తుంది. దాన్ని కదా జ్ఞానం అంటున్నారు. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి? ఏం తింటే ఈ శరీరానికి పడుతుంది, ఏం తింటే ఈ శరీరానికి పడదు, ఈ అవగాహన పేరు జ్ఞానం. ఇది శరీర తత్వశాస్త్రం, శరీరానికి సంబంధించిన జ్ఞానం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏం చేస్తారంటే, ఇంగ్లీష్ డాక్టర్ గారు చూశారనుకుంటే అలోపతి డాక్టర్ గారు ఓ టెస్టులు చేస్తారు. ఓ టెస్టులు చేసి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, స్టూల్ టెస్ట్ ఏదో చేస్తారు, చేసి నిర్ణయిస్తారు అది జబ్బు. అతనికి శరీరం తత్వం తెలుసు. శరీర తత్వం ఏంటండి? మనస్తత్వం ఉంటున్నాం, శరీరతత్వం ఉంటున్నాం. శరీరానికి తత్వం అంటే దానికి ఉన్న గుణాలు, దాని ద్వారా వ్యక్తమయ్యే అనేక గుణాలు, ఇది శరీరతత్వం. అంటే మనసు కదిలిన తర్వాత జరిగే క్రియలు, దాని తర్వాత వచ్చే స్పందనలు, దాని తర్వాత వచ్చే ప్రతిస్పందనలు, దాని తర్వాత పరిణామం, ఇవంతా కలిపి మనస్తత్వం. తత్వము అనే తత్వమసి అంటే అది తత్వమే అయి ఉన్నాను నేను. ఇప్పుడు జ్ఞానం అనే మాటకు అర్థం ఏంటి? మనసునైనా పూర్వపోకడల్ని, దాని ఫలాల్ని ఎరిగి ఉండటం పేరు జ్ఞానం. అట్లానే శరీరం గురించి తెలిసి ఉండటం, తత్వం తెలిసి ఉండటం శరీర జ్ఞానం. అట్లానే ప్రపంచంలో ఉన్న వస్తువులు, వాటి ఉపయోగాలు, వాటి లక్షణాలు, వాటి నష్టాలు, వాటి గురించి తెలియటం పేరు ఏమిటి చెప్పండి? ఇప్పుడు వైద్యం ఉంది, మందులు ఉన్నాయి. ఆయుర్వేదంలో మందులు ఉంటే ఆ మందులకి అది ఏం చేస్తారు? ఔషధ గుణ విజ్ఞానము అంటున్నారు. ఔషధ గుణ విజ్ఞానం, మెటీరియా మెడికా. ఔషధము దానికి ఒక గుణము, దానికి సంబంధించిన జ్ఞానము. జ్ఞానమేనే అది కూడా. షుగర్ పేషెంటు హై షుగర్లో ఉన్నాడు, వాడికి సిలైన్ ఇస్తే వాడు చచ్చిపోతాడు వెంటనే. ఆ సిలైన్ ఎట్లా ఇవ్వాలి? సిలైన్ ఎవరికి ఇవ్వాలి? సిలైన్ ఎప్పుడు ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి? ఇట్లాంటి లక్షణాలు తెలియలేదంటే ఆ వైద్యుడికి జ్ఞానం లేదని అర్థం. జ్ఞానం అంటే అర్థమైంది కదండి. అంటే
ఒక విషయ అవగాహనతో ముందుకు కదలటానికి పేరు జ్ఞానము, అంతే. అంటే చిన్నగా ఒక మాటలో తీసుకొస్తే సరైన ఆలోచన. ఈ సరైన ఆలోచనకి జ్ఞానము అని పేరు. ఇది ఎవరి మార్గం? నీ సొంతమా, నా సొంతమా, అందరి సొంతమా? చెప్పండి, ఒక మాట చెప్పండి. జ్ఞానం అంటే అది కదా. అసలు జ్ఞానం లేకుండా ఎవరన్నా దేంట్లోన్నా కదులుతున్నారండి? వంటకో జ్ఞానం ఉంది కదా, నాట్యానికి ఒక జ్ఞానం ఉంది కదా, శిల్పానికి అన్ని విద్యలకి జ్ఞానం ఉంది. దాన్ని అవగాహన చేసుకుంటానికి జ్ఞానం. ఈ బుద్ధి జ్ఞానం అనే మాటలు, ఈ జ్ఞానాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే అది నిరంతర సహజ ప్రక్రియ. అవగాహన లేకుండా ఏం పని చేసినా నీ జ్ఞానం లేదా అంటున్నారు. అట్లా కాకుండా ఆ పని చేయాలనిపించడం, తెలియకపోవటం కూడా నీకు బుద్ధి లేదా అంటున్నారు. బుద్ధి జ్ఞానాలు వేరువేరే. అంటే బుద్ధి అంటే మనసు కదలటం, జ్ఞానం అంటే దాంతో పరిపూర్ణమైన అవగాహనతో కలగటం జ్ఞానం. ఇప్పుడు మనం యువతలకు వచ్చి చూసేటట్టయితే మనకి 4 విషయాలు ఉన్నాయండి. ఏమేమి ఉన్నాయి చెప్పండి? 1 దేహం ఉంది అందరికీ. 2 అందరికీ మనసు ఉంది. ఏమంటే మనసుకు ఆలోచనలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనసు మనసు అని వాడకుండగా ఆలోచనలను వాడదాం. ఏం నష్టం లేదు దానివల్ల. సరే, ఈ తర్వాత ఏమవుతుంది? 1 శరీరం ద్వారా బయట ప్రపంచం నుంచి పొందేవి పొందుతున్నాను నేను. ఏమొస్తుంది చెప్పండి? మనకి ఏమొస్తుంది? శాంతి వస్తుంది. మనసుకు ఒక ఆందోళన ఉంది, మనసుకు ఒక ఆలోచన వచ్చింది, ఓ అనుమానం వచ్చింది, సంశయం వచ్చింది, ఏవో ఉన్నాయి మనసుకి అర్థమైంది, అవగాహన అయింది, మనసులో బాధ పోయింది. పోయినప్పుడు ఏమొస్తుంది చెప్పండి? శాంతి వస్తుంది. అంటే ఏ క్రియ నుంచైనా, ఏ ఆలోచన నుంచైనా చివరికి వచ్చే ఫలం శాంతి. అవునా కాదా? శాంతి అంటే అంతే కదా. ఎవరికైనా ఇంతే. ఒకడు తాగుతున్నాడు, శాంతి వచ్చింది. ఎందుకు తాగుతున్నావు? శాంతి కోసం. ఇట్లానే ఎవరినైనా అడగండి. శాంతి అంటే సంతోషం అనేది ఒకటి వచ్చింది. ఆ సంతోషం అంటే కలగటం శాంతి. సంతోషము శాంతి వేరు కాదండి. ఆనందం శాంతి వేరు కాదు. పేర్లు పెట్టుకొని మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎవరినైనా పోయి నువ్వు ఆనందపడుతున్నావా అని అంటే సంతోషపడుతున్నావా అంటారు. సరే, దానికి యువతల అంటే ఒక్కొక్క పదానికి వేరు వేరు అర్థాలు ఉన్నా మనలాంటి సామాన్యులు చేయవలసింది ఏంటంటే చిన్నగా తెక్కించుకొని ఒక ఇల్లు కడతాం కదా, ఇటుక మీద ఇటుక కట్టి గోడ కడతాం. అట్లా మనం పేర్చుకుంటూ చిన్నగా తగ్గించుకుంటూ, ఒకసారి బస్తాడు బియ్యం ఏరరు కదా, ఇంట్లో రాళ్ళు ఏరరు కదా, ఓ చాట్లోకో చిన్న గిన్నెలోకో ఆ రోజు వండటానికో తీసుకుంటారు. అట్లా మనం కూడా అట్లనే చేయాలి సాధన. అంటే విచారణ మార్గం అంటేనే అది. కాబట్టి విచారణ అన్నదానికి పనిముట్లే ఉన్నాయి. విచారణ తర్వాత వచ్చేది ఏమిటి? సరే, ఇదంతా చేసావు, ఏమొస్తుంది నాకు? రిజల్ట్ ఏమిటి? ఏ పని నుంచైనా, ఏ కార్యం నుంచైనా వచ్చే ఫలం ఏంటి? ఎండ్ రిజల్ట్ అంటారు కదా. ఏమిటి ఆ ఫలం? శాంతి. శాంతే అంటారు. ఉదాహరణకి ఒక యోగి దగ్గరికి వెళ్ళి మనం, స్వామి మీరు ఇంత తపస్సు చేశారు కదా, మీకేమొచ్చింది అని అడుగుతాం. శాంతి వచ్చింది అంటాడు. అరే నువ్వు సినిమా చూసి వచ్చావు కదరా, నీకేమొచ్చింది? సంతోషం వచ్చింది. శాంతి అనే పదం వాడు. సంతోషం వచ్చింది. సంతోషం యొక్క అవ్యక్త గుణం శాంతి, వ్యక్త గుణం సంతోషం, అంతే. మనసుకు వ్యక్తమైతే సంతోషం అంటున్నాం, అవ్యక్తంగా ఉంటే అది శాంతి అంటున్నాం. వ్యక్తాల గురించి గొడవ ఎందుకు మనకి? ఆ పేర్ల గురించి గొడవ ఎందుకు మనకి? శాంతి. ఎవరు ఏ పని చేసినప్పటికీ, మనసు నుంచి ఏ పని చేసినప్పటికీ మనసు తృప్తి పడితే, శరీరం ద్వారా వస్తువు పొందితే మనసు తృప్తి పడుతుంది. మనసు తృప్తి పట్టడం చేత వచ్చేది చివరికి రిజల్ట్ ఏమిటి అంటే శాంతి.
తృప్తి పడకపోతే వచ్చేది ఏమిటి? అశాంతి. అంతే కదండి. కోరిక తీరితే శాంతి, కోరిక తీరకపోతే అశాంతి. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ శాంతి ఏ రకంగా అందరి సమస్య అది, మనందరి సమస్య. ఇప్పుడు మనం కొంచెం పెద్దవాళ్ళం అయ్యి ఏదో కాస్త రిటైర్ అయిపోయో ఏదో ఉంటేనో అప్పుడు మనకేంటంటే ధ్యానము, ఏదో జ్ఞానము, ఏదో శాంతి అంటున్నారు, దానివల్ల వస్తుంది అంటున్నారు. ఇట్లాంటి పదాలన్నీ ఉండేటప్పటికీ మనకేమో నాకు శాంతి రాలేదు, నాకు జ్ఞానం రాలేదు, నాకు ధ్యానం రాలేదు, నాకు ఎరుకేమిటో తెలియట్లేదు, ఆత్మ అంటే అసలు తెలియట్లేదు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాం మనం. కాబట్టి మనం దీని గురించి మనం విచారణ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఉన్న పనిముట్లనే మనం విచారణ చేస్తున్నాం. మరి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మరి శాంతి ఎట్లా వస్తుంది అన్న విషయానికి తెలుసుకోవాలి అంటే మనకి ఒక కొద్దిగా ముందుకు జరిగే మామూలు భాషల్లో తీసుకునేటట్టయితే, ఉదాహరణకి ఎవరి దగ్గరికి వెళ్ళాం, మనం వెళ్ళి మీకు ఆరోగ్యం ఎట్లుంది అని అడుగుతున్నాం. మనం ఏం అడిగామండి? ఆరోగ్యం ఎట్లుంది అని అడిగాం. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? నాకు కడుపు నొప్పి ఉంది, నాకు గుండె నొప్పి ఉంది, నాకు జ్వరం ఉంది అని చెబుతున్నాడు, శరీరానికి సంబంధించి. అంతే కదండి. వాడు ఏం చెబుతున్నాడు? ఆరోగ్యం గురించి చెబుతున్నాడా, జబ్బు గురించి చెబుతున్నాడా? నువ్వు అడిగింది ఆరోగ్యం గురించి చెప్పమంటున్నాడు. ఆరోగ్యం గురించి ఒక్క పదం కూడా రాయలేరండి, ఎవ్వరూ రాయలేరు. ఏది సహజమో, ఏది సత్యమో, ఏది ఉన్నదిగా ఉన్నట్టుగా ఉందో దాని గురించి చెప్పగలిగిన వాడు ఎవ్వరూ లేరు. ఆత్మ గురించి వదిలిపెడతాం, ఆత్మ అవన్నీ వదిలిపెట్టండి, జ్ఞానం వదిలిపెడదాం. మీరు మీ ఆరోగ్యం గురించి చెప్పండి అన్నారు అనుకోండి, ఆరోగ్యం గురించి ఏముంది చెప్పడానికి? ఏం లేదు అక్కడ చెప్పడానికి. కాబట్టి అది ఆరోగ్యం. ఒకవేళ ఏదైనా ఉంది చెప్పడానికంటే అది అనారోగ్యం. అంతే కదండి. డాక్టర్ గారి దగ్గరికి కూడా మనం వెళ్ళి చూపెట్టుకోగానే ఫస్ట్ డాక్టర్ గారు నీ ప్రాబ్లం ఏంటంటారు. నువ్వు ప్రాబ్లం గురించే చెప్పాలి, ఆరోగ్యం గురించి ఏం చెప్పక్కర్లేదు. అట్లానే ఇది శరీరానికి. ఇకపోతే ఏ నాన్నట్టు దిగులుగా ఉన్నామంటున్నారు, ఎందుకట్ట మౌనంగా ఉన్నామంటారు. అంటే ఏం చెబుతాడంటే నా మనసు బాగలేదు అంటాడు. మనసు బాగలేదు. ఈ మనసు అనేది బాగలేదంటాన్ని అర్థం చేసుకోవాలా, మనసును అర్థం చేసుకోవాలి. మనం బాగా గమనించండి. ఆ బాగోలే మనసు గురించి ఏమీ ఆలోచించక్కర్లే. మనసు బాగుంది అన్నదానికి ఏమీ అక్కర్లే. బాగుండటము అంటే అర్థం ఏంటి? ఏమీ లేదు, దానికి ఒక గుణమే లేదు. బాగుండటానికి గుణం ఏంటి చెప్పండి నాకు. ఒక జబ్బు గురించి 1,00,000 పేజీలు రాయొచ్చు, ఆరోగ్యం గురించి ఒక పదం కూడా రాయలేరు, ఒక అక్షరం కూడా లేదు దానికి. ఆరోగ్యం సహజము, అనారోగ్యం అసహజము, అనారోగ్యము భేదము, అనారోగ్యము అనేకము, అనారోగ్యానికి లక్షణాలు అనేకము. బాధ ఒకటే. మళ్ళీ ఒకటి మనసుకు సంబంధించింది, బాధో సంతోషం. ఇది నా చెయ్యి ఉంది, ఆరోగ్యంగా ఉంది. నా చెయ్యి అంతా అంటే కండరం, అందులో నరాలు, అందులో ఎముక, ఆ పైన చర్మం కలిసి కదా చెయ్యి. ఇదేది నాకు చెయ్యిగా తెలిసి ఉన్నట్టుగా ఉంటుంది అంతే. అంత భాగంలో అది ఒకటి అయిపోతుంది. శరీరం మొత్తంలో అంతా కలిపి. ఊరికి ఆత్మ అనే మాటకి నేను చూశానండి. సంస్కృతంలో ఏం చెబుతారంటే, దాంట్లో ఏముందంటే అది దేహానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది, ఇంటలెక్చువల్కి సంబంధించింది. అన్నిటినీ కలిపి చెప్పేది, అన్నిటినీ కలిపి ఉంచేది ఓ ఆత్మ, దానం లాంటిది పూలల్లో. కాబట్టి ఇప్పుడు ఆరోగ్యం గురించి, నీ చెయ్యి ఆరోగ్యం గురించి, అది ఎముకలు ఉంటాయి, కండరాలు ఉంటాయి, మరి రక్తం ఉంటుంది, మరి ఎముకలు ఉంటాయి, చర్మం ఉంటుంది. ఇది
తెలిస్తే విజ్ఞానం అది. చెయ్యి మాత్రమే తెలిస్తే జ్ఞానం అది. చెయ్యి గురించి దాని లోపల ఉన్న వస్తువుల గురించి తెలిస్తే విజ్ఞానం అది. అంతే. నీకు చిన్నపిల్లాడు ఉన్నాడు, జ్ఞానంతో నడుస్తున్నాడు. వాడికి చెయ్యి కదుపుతాడు, కాలు కదుపుతాడు. అది చెయ్యి అని తెలియదు, ఇది కాలు అని తెలియదు. జ్ఞానం అంటే ఆ పనిగా ఉపయోగించుకోవటమే. అట్లానే మీరు శాంతిని వర్ణించలేరు, అశాంతిని చెప్పగలుగుతారు. అశాంతికి కారణాన్ని చెప్పగలుగుతాం మనం, శాంతి కారణాన్ని చెప్పలేము. శాంతి యొక్క లక్షణాలు కూడా చెప్పలేము, అశాంతి లక్షణాలు చెప్పలేము. కాబట్టి మన నిత్య జీవితంలో బాగున్నారా అనే మాటకు అర్థం ఏంటంటే, మీరు బాగున్నారా అని అంటంలో మీరు చెప్పగలిగిందంతా అనారోగ్యం గురించి, ఆలోచనల గురించి, బాధల గురించే తప్పితే బాగున్న దాని గురించి ఎవరన్నా ఒక మాట చెప్పండి. ఆరోగ్యాన్ని గురించి డాక్టర్ కూడా చెప్పలేడు. అందుకనే వైద్యంలో ఒక వైద్యం నేర్చుకునేటప్పుడు ముందు ఆరోగ్యవంతుల లక్షణాలు తీసుకొని అనారోగ్యవంతుల లక్షణాలు కూడా తీసుకొని రెండింటి మధ్య భేదాన్ని అనారోగ్యం అంటున్నారు. ఆరోగ్యవంతుడి గుండె తీసుకుంటాడు, దాని కదలికలు తీసుకుంటాడు. ఏమండి నాకు గుండెలో నొప్పి వస్తుంది, నాకు గుండెలో పోటు వస్తుందండి, ఆయాసం ఉంది అని అంటే ఏం చేస్తాడు? వాడి గుండెని తీసుకుంటాడు, టెస్ట్ చేస్తాడు. చేస్తున్నప్పుడు ఒక మీటర్ ఉంటుంది కదా, నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే ఆరోగ్యము అని ఒక అనుభవంతో వచ్చినది జ్ఞానం. వీడికి 89 సార్లు 90 సార్లు కొట్టుకుంటుంది, ఇది కొట్టుకోదు ఆరోగ్యంలో. దీన్ని అనారోగ్యం ఉంటున్నాడు. ఇప్పుడు ఏది ఆరోగ్యం ఏది అనారోగ్యం అంటే ఆ మధ్యలో భేదమే కదా. అనారోగ్యానికి ఉండే లక్షణాలు ఉన్నాయి కానీ ఆరోగ్యానికి ఏం లక్షణాలు లేవు. ఆరోగ్యానికి ఉండే లక్షణాలు సహజంగా ఉంటాయి, అందరికీ సమానంగా ఉంటాయి. ఆరోగ్యవంతులందరికీ ఒకలానే ఉంటుంది, అనారోగ్యవంతులకు అందరికీ ఒకలానే ఉంటుంది. ఆ ప్రాసెస్ అట్లా ఉంది కదా. కాబట్టి వైద్య విధానం నేర్పేటప్పుడు అట్లా నేర్పుతారు. మనకు కూడా అంతే, మనం నేర్చుకోవాలన్నా కూడా అంతే. కాబట్టి ఇప్పుడు మనకి ఏం చెబుతున్నారు? అనారోగ్యం గురించే చెబుతున్నాం, ఆరోగ్యం గురించి చెప్పట్లేదు. కాబట్టి ఆరోగ్యం గురించి మనకు భయం లేదు, ఆశ లేదు. అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే భయమును ఆశ వస్తుంది, తగ్గాలి. ఉన్నది ఆరోగ్యమే, మొదట్లో తగ్గిన తర్వాత ఉండేది ఆరోగ్యమే, అది సహజమే. అట్లానే ఒక మనసుకి పూర్వం ఉన్నది శాంతి, కోరిక తీరిన తర్వాత వచ్చేది శాంతి. అందుకని ఉన్నది శాంతి నీ స్వరూపం అని భగవాన్ చెబుతున్నారు. బాగా అర్థం చేసుకోవాలి. ఇందులో ఏమి పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు, చిక్కుముడి ఏం లేదు. ఇందులో కొద్దిగా కొంచెం మనసు పెట్టాము గమనిస్తే ఇది మనకు అర్థమైపోతుంది. ఉదాహరణకి మెలకుకు ముందు ఉన్నది శాంతి, మెలకు తర్వాత చివరికి అంతా అయిపోయి నిద్ర పెట్టేటప్పుడు ఉన్నది శాంతి. ఉన్నది శాంతి, మధ్యలో వచ్చేవి ఆలోచనలు. శాంతి నీ స్వరూపం, భగవాన్ ఇంకొక మాట వాడారు. కాబట్టి ఇక్కడ నేను అనేది ఏమిటంటే, మనం పదాలు పట్టుకొని దాని గురించి గంభీరంగా మదనపడే బదులు, చింతించే బదులు ఆ పదాన్ని ఒక చోటకి తీసుకొని ఒక పదానికి ఇప్పుడు భగవాన్ ఏమన్నారు? మనసు అనేది తెలుసు కదా మనకి. మనసు అంటేనే ఆలోచనలు. ఏమండి? అంతర్ముఖం అయితే ఆత్మ, బహిర్ముఖం అయితే అహంకారము అని అన్నారు. అంతర్ముఖం అయితే బహిర్ముఖం అయితే, బహిర్ముఖం అంటే ఆలోచన ప్రపంచానికి సంబంధించింది వస్తే దానికి అహంకారం అని పేరు. అది బయటికి రావటం కాదు, దానికి ఆలోచన వస్తే. అట్లానే అంతర్ముఖం అయితే, అంతర్ముఖం అవటం అంటే అది లోపల ఎక్కడో ఏదో తెలియని లోకాలకు వెళ్ళిపోవటం కాదు, ఎక్కడికో వెళ్ళటం కాదు. అంతర్ముఖం అవటం అనే మాటకు అర్థం ఏంటి? అది ఒక ప్రయాణమా? ఇందాక ఆరోగ్యానికి వెళ్ళటమే ఉండదు, అనారోగ్యాన్ని తీసివేయటమే ఉంది. ఆరోగ్యాన్ని తెచ్చుకోవటం అంటే అర్థం ఏంటండి? అనారోగ్యాన్ని తీసివేయటం. ఆలోచన, మనసు బహిర్ముఖం అవటం అంటే బయట ప్రపంచంతో సంబంధం, మనసుతో సంబంధంలో ఉంటే, ఆలోచనగా ఉంటే, బయట విషయాలతో ఆలోచనగా ఉంటే దానికి అహంకారం అని పేరు. బయట విషయాలని వదిలిపెడితే దానికి అంతర్ముఖంతో అని పేరు, దానికే ఆత్మ అని పేరు. ఆత్మ అనే మాటను ఎందుకు ఆడారంటే, ఇటుంటే అహంకారం అని, అటుంటే అహంకారం అని, మధ్యలో ఉంటే మనసుని ఎందుకు వాడుతున్నారు?
మూడు ఒకటే. కాబట్టి మరి ఈ పదాల గొడవలో పడకుండగా భగవాన్ ఏమన్నారు? మనసు అన్నారు. ఈ మనసుని మనం సమస్తంగా అర్థం చేసుకునేటట్టయితే శరీరాన్ని గుర్తుపట్టేది మనసే, శరీరంలో వాటిని గుర్తుపట్టేది మనసే, బాహ్య ప్రపంచంలో వాటిని గుర్తుపట్టేది మనసే. అట్లానే మనసును గుర్తుపట్టేది కూడా మనసే, మనసును పోగొట్టుకునేది కూడా మనసే. అంతా ఒక మనసు మీదనే ఉంది. మరి నాకు ఆత్మానుభవం ఎట్లయితుందండి? లేదు, నాకు శాంతి ఎట్లా స్థితి పట్టుకుందాం, ఆత్మానుభవాన్ని పెట్టేద్దాం. నాకు శాంతే కదా. ఇప్పుడు సమాజంలో అశాంతి 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 అనే మాట వింటున్నాం, కానీ ఆత్మానుభవం మాట వినపడ కదండి 90%. మనసు బాగోక డాక్టర్ దగ్గరికి వెళితే డిప్రెషన్ అండి అంటాడు. దానికి ఒక పేరు. కానీ నీకు తెలిసింది బాధే కదా. మనసు సరిగా పనిచేయకపోతే, మనసు సరైన విధానంలో పనిచేయకపోతే దానికి పెట్టిన పేరు అది. అదే ఒక పీస్ఫుల్గా ఉండండి అంటాడు డాక్టర్. కాస్త పీస్ఫుల్గా ఉండండి, చక్కగా చేసుకోండి. పెద్దవాళ్ళు అది చెబుతారు. వేదాంతి దగ్గరికి వెళితే శాంతిగా ఉండు నాన్న, అన్నీ తగ్గుతాయి అంటారు. అంటే చివరికి ఏం చెబుతున్నారు? అన్నీ చివరికి వచ్చి శాంతి దగ్గరికి వచ్చి ఆగుతున్నాం మనం. కాబట్టి మనము ఇక్కడ అన్ని చోట్ల అటు ఇటు శాంతికి కారణం మనసే, అశాంతికి కారణం మనసే, కోరికకి కారణం మనసే, కోరికని అర్థం చేసుకున్నది మనసే, కోరికని పోగొట్టుకున్నది మనసే. మరి ఈ శాంతి ఎట్లొస్తుంది? శాంతి అంటే ఏమిటి? శాంతి అంటే ఇంకోటి ఏం కాదు, మనసు యొక్క సహజ స్వరూపం. ఎవరి మనసు? నా మనసు, మీ మనసు వదిలిపెట్టండి. మనసు యొక్క సహజ లక్షణం. ఈ జీవి అనే దానికి, జీవికి 3 లక్షణాలు. 1 శరీరము, 2 మనసు, 3 శాంతి. శాంతి నుంచి మనసు, మనసు నుంచి శరీరము, అట్లా అనుకుందాం. మరి ఈ శాంతిని పొందే విధానం ఏంటి? ఒకటి, కోరిక తీర్చుకోవటం ద్వారా శాంతి వస్తుంది. అంతే కదండి. నాకు ఇల్లు కట్టుకోవాలని ఉంది, ఎప్పుడు కట్టుకుంటాను. కట్టుకున్నప్పుడు ఆ కోరిక తీరితే శాంతి వస్తుంది. ఇది 2 రకాలు. ఒకటి, ఎప్పుడైతుందో, ఇల్లు ఎప్పుడైతుందో, ఎప్పుడు కట్టుకుంటానో కట్టుకోలేనో, అసలు నా కోరిక తీరుతుందో లేదో, ఇది ఆలోచన. అంతే కదండి, మనసు అంటేనే ఆలోచన. మరి ఇప్పుడు ఏం చేస్తాం మనం? 3 రకాలుగా శాంతి పొందుతుందని చెప్పాం. ఒకటి, వస్తువు పొందటం ద్వారా, ఇల్లు కట్టుకోగానే కోరిక పూర్తి అయిపోతుంది, శాంతి వచ్చేస్తుంది, ఎక్కడికి పోదు. ఎందుకంటే దాని సహజ లక్షణం కదా, బయటకు వచ్చింది కదా. దాని అహంకారం ఉన్నాం కాబట్టి, అహంకారం పోవటం అంటే కోరిక పోవటం. అహంకారం ఎట్ట పోగొట్టుకోవాలంటే అర్థం ఏంటంటే కోరిక పోవటం, అంతే, ఇంకేం లేదు అక్కడ. ఇప్పుడు శాంతి వచ్చేసింది, నేను అనుకున్నది అయింది. రోజువారీ జీవితంలో అది 3 రకాల వ్యక్తులు మనం ఉన్నాం. ఇకపోతే రెండోది, మనసుకి సమాధాన పడితే, మనసుకి సమాధానం దొరికితే కూడా శాంతి వస్తుంది కాదండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఒక గుండె జబ్బు అనుకొని భయపడి వెళ్ళాం. డాక్టర్ గారు చూశారు, ఇది గ్యాస్ ప్రాబ్లం, హార్ట్కు సంబంధించిన లేదు అని చెప్పారు. ప్రాబ్లం అయితే అక్కడే ఉంది, ముందు మనసులో పోయింది భయం. చూశారండి, శాంతి వచ్చేసింది కదా. జబ్బు సరే అట్లా ఉంచండి, జబ్బు సంగతి వదిలిపెడదాం. ముందు మనసుకు శాంతి వచ్చిందా లేదా అంటే, మనసుకి సరైన అవగాహన ద్వారా కలిగేటట్టయితే, సరైన మాట మన మనసుకు చేరేటట్టయితే, మాట మనం అర్థం చేసుకునేటట్టయితే, ఆ మాటను మనం విలువ ఇచ్చేటట్టయితే, ఆ మాటకు విలువ ఉండేటట్లయితే, దానికి పేరు శాంతి. ఉదాహరణకి మన ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు. మన ఇంట్లో పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే ఆడుకుంటున్నాడు. వాడికి ఒక 1000 రూపాయలు పెట్టి చాలా ఖరీదైన వస్తువు కొనిపెట్టాం ఆడుకోవటానికి.
వాడు ఆడుకుంటున్నాడు. అది చేతిలో జారి పడిపోయింది. బాగా జాగ్రత్తగా ఆలోచిద్దాం. చేతిలో నుంచి పడిపోయింది. పడిపోతే పగిలిపోయింది. అక్కడ ముగ్గురు ఉన్నారండి. ఒకటి ఆ బామ్మగారు, 2 వస్తువు పగిలిపోయిన పిల్లవాడు, ఆడుకునే పిల్లవాడు, 3 దాన్ని కొట్టి పెట్టింది తండ్రి. ఇప్పుడు ఆ వస్తువు పగిలిపోతే పిల్లాడు బోర్ను ఏడుస్తాడు. మరి దుఃఖం వచ్చేసింది. మరి ఎందుకోసం అంటే మళ్ళీ కావాలి కాబట్టి. అది రాత్రి, అర్ధరాత్రి పూట, సాయంత్రం పూట, ఎప్పుడో రాత్రిపూట జరిగింది అది సంఘటన. అప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే, ఇంత ఖరీదు వస్తువు పగలగొడతావా అని చెప్పని వాడిని 4 జరవనన్నా జరుస్తాడు. లేకపోతే దుఃఖానికి ఆ వేదనతో ఉంటాడు, బాధపడతాడు. ఎంత ఖరీదు పగిలిపోయింది, ఇంతది పగిలిపోయింది, ఇంత పగిలిపోయింది. సరే, అక్కడ బామ్మగారు ఉన్నారు. బామ్మగారు ఏం చేశారంటే, నాన్న ఏడవకు, రేపు కొని పెడతాలే నీకు ఇంకో బొమ్మ అన్నాడు. నిజంగా బొమ్మ రాలేదు. ఆ మాట వచ్చింది కదా, బామ్మ మాట బంగారు బాట. ఆ బామ్మ మీద వాడికో విశ్వాసం, ఆ బామ్మ మీద వాడికో ప్రేమ అంటే అర్థం ఏంటి అంటే అనుమానం లేని విశ్వాసం పేరు. ఇంకేం లేదు ప్రేమ అంటే, అంతే కదండి. అదే బామ్మ కొని పెడుతుంది అన్నాడని 7 పెళ్లి పెట్టాడు. ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంకో ఆట ఆడుకుంటాడు. ఉన్నదాంతో ఆడుకోయి వాళ్ళకి రేపొద్దున్న నీకు మంచి బొమ్మ కొని పెడతాలి, ఇంకా మంచి బొమ్మ కొని పెడతా. అబ్బా హాయిగా మనసుకి మాట చేరగానే శాంతి వచ్చేసింది. ఇందాక పోగొట్టుకున్న వస్తువు బయటది పొందిన శాంతి, మాట చేత మాత్రమే పొందిన శాంతి అది బోధండి. తర్వాత మరి అక్కడ తండ్రి మరి వాడికి ఏమి చెబుతుంది, నాన్న సహజంరా, వస్తువులు పట్టడం సహజం, పగలటం సహజం, దాని గురించి పెద్ద బాధపడేదే ఉంది. కావాలంటే నేను ఇస్తాలే నీకు డబ్బులు, ఏం పర్లేదు, వాడే కొనుక్కుందాన్ని. పిల్లాడు చంటోడు కదా, బాధపడుతున్నాడు. వాడి పిల్లాడే కదా, పగులుతాయి. నీకు కూడా జరుగుతూనే ఉంటాయి కదా, నువ్వు మాత్రం పగలగొట్టి క్లాసులు తీసుకుంటారు. అప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు కానీ, భర్తలు కానీ, భార్యలు కానీ ఏమైనా దొరికారు కదా, నువ్వు పగలగొట్టలేదు, అప్పుడు ఏమైంది, అది నువ్వు పగలగొడితే నీకు బాధ. వాడు పగలటం సహజం, పడేయటం సహజం. అది ఇప్పుడు ఇక్కడ చేసే కౌన్సిలింగ్ ఏమిటి, పడేయటం సహజం అన్నది విషయం తెలిస్తే పగలగొట్టావు, పొగగొట్టుకున్నావు అన్న బాధ పోతుంది. అది ఆ పెద్దవాడికి కౌన్సిలింగ్. చిన్నవాడికి ఒక మాట, పెద్దవాడికి మాటే. పెద్దవాడికేమో సార్ బయట నుంచే అంటే ఎదిగిన మనసు కాబట్టి ఉదాహరణ తీసుకొని, గతాన్ని తీసుకొని చెప్పింది ఇది. ఇట్లా మన నిత్య జీవితంలో జాగ్రత్తగా ఆలోచించేటట్టయితే ఎంతైందండి, 45 నిమిషాలు. మనం జాగ్రత్తగా ఆలోచించేటట్టయితే దీన్ని మనసు 3 విధాలుగా ఫలాన్ని అంటే శాంతిని పొందుతుంది. 1 కోరిక తీర్చుకోవటం ద్వారా, 2 కోరికని అర్థం చేసుకోవటం ద్వారా, 3 కోరికని పోగొట్టుకోవటం ద్వారా. మనం ఎవరికో బట్టలు పెడితే ఆ రంగు నచ్చలేదు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన రంగు తీసుకొని శాంతిగా ఉంటారు. అది ఒక రకమైన మనస్తత్వం. ఇక 2వ రకమైన మనస్తత్వం, ఏదైతేలే, ఏ చీర ఒక చీర కట్టుకుందాం, ఏ బట్ట అయితే ఆ బట్ట కట్టుకుందాం, ఏం పర్లేదులే అని ఒక చిన్న ఆలోచన వాళ్ళకి శాంతినిచ్చింది. మొత్తానికి అల్టిమేట్గా చివరికి చక్రంలో శాంతి రావాల్సింది ఆరంభంలోనూ, అంతంలోనూ. ఇది 2వ రకం. ఇకపోతే 3వ రకం ఏమిటి, అసలు ఆ చీరకి ఆ కట్టుకోవటానికి విలువ ఇవ్వకపోవటం, అది 3వ రకం. అది శాంతి నిరంతరం కాపాడుకునే అది ఒక విధానం. ఈ 3 కూడా అందరం కూడా మనసు ఒకే స్థాయిలో ఉండదు. ఒకటి తీరితే కానీ వాడికి శాంతి రాదు, ఒకడికి అర్థం చేసి చెబితే కానీ శాంతి రాదు, ఒకడు దాన్ని వదిలిపెడతాడు కాబట్టి శాంతి వస్తుంది. ఈ 3 విధానాలు ఒకే మనసుకు సంబంధించిన ఒకే ఫలం అది. కాబట్టి ఈ ఒక్క ఫలాన్ని, శాంతి అనే ఫలాన్ని మనం జాగ్రత్తగా ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా సంపాదించుకోవాలి
అనే కదలిక మనసు కదిలే కదలిక పేరు జ్ఞానము. ఇదేగా మనం ఇందాక చెప్పుకుంది. ఇవాళకి ఇది చెప్పుకుందాం. మళ్ళా రేపు ఆదివారం సత్సంగం నిసర్గ. ఇప్పుడు ఇక్కడంటే రకరకాల భేదాలు ఇవ్వండి. భగవాన్ ఏం చేశారంటే మనసు పోగొట్టుకునే విధానాన్ని, మనసు పోయినప్పుడు ఉండే ఫలాన్ని చెప్పారు, ఆ శాంతిని చెప్పారు భగవాన్. జిడ్డు కృష్ణమూర్తి గారు, నిసర్గదత్త మహారాజు గారు ఈ మనసు ఎట్ట నాటకాలు ఆడుతుంది, ఆ మనసుని ఎట్లా అర్థం చేసుకోవాలి, మనసుకు ఎట్లా అర్థం చేసుకుంటే శాంతి, అది జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు. వేదాంతం అంతా ఏం చెప్పిందంటే కోరిక ఏమిటి, ఈ ప్రపంచం ఏమిటి, ఈ ప్రపంచానికి ఉన్నటువంటి అస్తిత్వం ఏమిటి, దానికి ఉన్న శాశ్వతత్వం ఏమిటి, దీన్ని విచారణ చేసుకుంటూ చెప్పింది వేదాంత మార్గం. దీంతో కూడా శాంతి వచ్చింది, దాంతో శాంతి వచ్చింది, దాంతో శాంతి వచ్చింది, భేదమే లేదు. కానీ ముగ్గురు మాట్లాడింది మనసుకే, ముగ్గురు చెప్పింది మనసుకే, ఆ ముగ్గురికి అర్థమైంది కూడా మనసుకే. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది మళ్ళా మనం రేపు చెప్పుకుందాం. అందరికీ నమస్కారం. ఏమన్నా అనుమానాలు ఉన్నాయండి ఎవరికన్నా? సమాజము అంటే మనసేగా నాన్న, మనసు పోకడలేగా సమాజం అంటున్నాం. మనిషి పోకడలు కాదు కదా, మనసు పోకడలేగా. మనిషి నడక అంటాం, మనసునైతే నడతంటాం కదా. ఇప్పుడు సమాజం అని అన్నాం కదా. కాబట్టి సమాజం అంటే మనసు అంటే అర్థం చేసుకున్నావు అనుకో, మనసు పోకడలు అర్థం చేసుకున్నావు అనుకో, నీకు ఇప్పుడు ఏమొస్తుంది, మనసు మొత్తాన్ని అర్థం చేసుకున్నట్టు నీకు శాంతి వస్తుంది. అర్థమైందా? అయినప్పుడు ఇకపోతే కార్యం ఉంది, ఇంటరాక్షన్, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం, పనులు చేయించుకోవటం, ఇవన్నీ ఉంటాయి. అది క్రియకి సంబంధించింది. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దాని ప్రకారం వెళ్తాం. కానీ నీకు ఎక్కడ క్లాష్ వస్తుంది, వాళ్ళని అర్థం చేసుకోవటంలో, అపార్థం చేసుకోవటంలో ఏదో క్లాష్ ఉంటుంది. పోనీ అది కూడా తీర్చేసుకుంటావు తెలివిగా. ఆ స్కిల్స్ అంటాం, మేనేజ్మెంట్ స్కిల్స్కి అందాం. ఇకపోతే దాన్ని పట్టుకొని ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది, వాడు ఇట్లెందుకున్నాడు, వీడు ఇట్లెందుకున్నాడు అంటం వల్ల కదా నీకు అశాంతి వస్తుంది. నీకు అశాంతి ఎందువల్ల వస్తుంది? వాడు అట్లున్నాడు, వీడు ఇట్లున్నాడు, వాడు మాట ఉంటలు బద్ధకంగా ఉన్నాడు, ఎందుకు మారవు, నువ్వు ఎందుకు మారాలి, ఇట్లాంటివన్నీ కదా వచ్చేది. మన అశాంతికి కారణం అదే, వాడి పనే. అంతే కదా నాన్న. ఇప్పుడు మీ ఆఫీసులో ఒక కోపదారి మేనేజర్ ఉన్నాడు ఉదాహరణకి. మీ బాస్ కోపదారి అనుకో, కోపంతో పని చేయించుకున్నాడు అనుకో, కోపంతో పని చేస్తావు నువ్వు. సరే నన్ను కోపడ్డాడని నన్ను అనుకొని బాధపడతావు అనుకో, బాధపడతావు కదా. తర్వాత ఏంటి, అతనికి ఎందుకు అంత కోపం రావాలి, అట్లా ఎందుకు అరవాలి, అతని బిహేవియర్ అట్లా ఎందుకు ఉండాలి, నాలాగా ఎందుకు ఉండకూడదు, నువ్వు కంపారిజన్ తీసుకొస్తావు. అతని కోపాన్ని వైవిధ్యాన్ని నీకు అర్థమైనప్పుడు ఏమవుతుందంటే, వైవిధ్యం అంటే ఒక మనసుకి, ఇప్పుడు ఇందాక చెప్పాక అందరికి ఒకలాంటి ఫలితాలే ఉండవు. అట్లా ఎప్పుడైతే నీకు అర్థమైపోయిందో నీ లోపల శాంతి వచ్చేస్తుంది, అండర్స్టాండింగ్లోనే శాంతి వస్తుంది. నువ్వు శాంతిగా ఉండటానికి నువ్వేం ప్రయత్నం చేయక్కర్లా, నీకు అవగాహన కలిగిన మరుక్షణం శాంతి వచ్చేస్తుంది. పిల్లవాడు ఆడటం సహజం, పడగొట్టడం సహజం అన్న విషయం నీకు అర్థమైతే నీకు శాంతి వచ్చేసింది. ఆ తర్వాత పగలగొట్టడం, కొనిపెట్టడం తర్వాత క్రియకు సంబంధించింది కాదు, అది నీ అవగాహనకు సంబంధించింది. అవగాహన శాంతిని ఇస్తుంది, కానీ మార్చటం వల్ల, మార్పులు చేసుకోవటం వల్ల వచ్చేది కాదు అది. అర్థమైందా? మళ్ళీ మాట్లాడుకుందాం వచ్చే వారం. అది థ్యాంక్ యూ. అట్లానే నమస్తే నాన్న కోరుకుంటున్నాను నేను ఆ పరమాత్మకి. నమస్కారం.